ఎంతో టేస్టీగా ఉండేటువంటి స్ప్రౌట్స్ బఠానీ శాండ్విచ్ చేసుకోబోతున్నామండి. ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. దాని గురించి మొలకలు వచ్చినటువంటి బఠానీ తీసుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక పావు కేజీ అండి. దీని నిండా కావాల్సినంత ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఒక బాణలు పెట్టేసుకుని దాంట్లో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకున్నాము. ఉప్పు, పసుపు, కారం వేసేసుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నానండి బఠానీని. ఆ ఉడకబెట్టిన బఠానీ వేసేసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మీరు కావాలంటే బటర్లో కూడా చేసుకోవచ్చు ఈ స్టఫింగ్ ని. నేను ఒక టీ స్పూన్ ఆయిల్ లో మాత్రం చేస్తున్నాను. తర్వాత కిచెన్ మ్యాజిక్ మసాలాని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని రెడీ పెట్టేసుకుంటాం స్టఫింగ్ ని. కొంచెం మ్యాష్ చేసినట్టు చేస్తామండి. తర్వాత బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. ఇంకా దానికి ఒక సైడ్ టమాటా కెచప్ అప్లై చేసి మనం చేసుకున్నటువంటి స్టఫింగ్ ఒక 2 టేబుల్ స్పూన్ నిండా వేసేసుకుని ఒక చీజ్ షీట్ వేసుకుని అదే విధంగా పైన కూడా టమాటా కెచప్ రాసినటువంటి బ్రెడ్ పీస్ తో కవర్ చేసి రెండు వైపులా మంచి క్రిస్పీగా వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకుంటామండి. చూసారు ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇట్లా మనం చేసుకున్న శాండ్విచెస్ అన్ని ఫ్రై చేసేసుకుంటాం. బోత్ ద సైడ్స్ రెడ్ కలర్ వచ్చేలాగా. బయట క్రిస్పీగా, లోపల ఆ టేస్టీ స్టఫింగ్ తోటి, ఆ చీజ్ ఫ్లేవర్ తోటి భలే బాగుంటుందండి. చాలా సింపుల్ గా అయిపోతుంది. పైపెచ్చు చాలా పోషకాలు ఉంటాయన్నమాట. మనకు బఠానీ నుంచి ప్రోటీన్ దొరుకుతుంది, ఫైబర్ దొరుకుతుంది. మొలకలతో చేయడం వల్ల ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. వేడివేడిగా సర్వ్ చేయడమే. ఒకసారి ట్రై చేసి చూడండి.